Welcome to 3060 Headlines. ప్రత్యేక హోదా విభజన హామీలపై మహానాడులో తీర్మానం. కలిసి ఉంటామంటూనే బీజేపీకి టీడీపీ నేతల చురకలు. ముగిసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం. జూన్ 4న ప్రాజెక్టులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రివ్యూ. శ్రీకాకుళం జిల్లాలో బాయిలర్లో పడి 3 మృతి. ప్యారీ షుగర్స్ కంపెనీ ముందు బంధువుల ఆందోళన. విశాఖ బాలుడి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. సీసీటీవీ దృశ్యాల్లో అనుమానాస్పద మహిళ. ఆర్టీఏలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో వసూలు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఘరానా ముఠా. ఆర్థిక కష్టాల్లో విభజన నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకొని తీరాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహానాడు వేదికగా మాట్లాడిన ఆయన కేంద్రం నుంచి సాయం అందుతున్నా అది కొంతమేరకే ఉందని, విభజన చట్టంలోని హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. అంతిచ్చాం ఇంతిచ్చామని బీజేపీ ప్రకటనలతో హోరెత్తిస్తూ ఉండడంతో సీఎం ఏం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే చంద్రబాబు సున్నితమైన వ్యవహారంపై ఎప్పట్లాగానే హామీల అమలుకు పట్టుబడదాం అని మాత్రం ప్రకటించారు. ఆదాయం ఎక్కువ ఉంది, ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంది. దానివల్ల కూడా మనకు గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, కేంద్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ చెప్పాను. కానీ విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత, అంతేకాదు అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వవలసిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పి చాలా సార్లు కోరాను. కొంతమంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు ఇచ్చేస్తారని కూడా అడుగుతున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. కొత్త రాష్ట్రం, చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యలను అధిగమించాలంటే రాజకీయాలకు అతీతంగా పోరాడవలసిన అవసరం ఉంది. అంతేకాదు కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్ర సహకారం కోసం నేను 1-2 సార్లు కాదు, పోయినప్పుడంతా కలుస్తున్నాను. 18-19 సార్లు కలిశాను. కొన్ని అయినాయి, ఇంకా చేసుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనం మాట్లాడినప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. విభజన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు ఏపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు. మహానాడు వేదికగా మాట్లాడిన ఆయన మోడీ ఏపీకి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఎన్డీఏకు మద్దతిచ్చామని, అయితే ప్రత్యేక హోదా దగ్గర నుంచి వివిధ హామీల అమలుపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అవకాశం ఉన్నప్పుడల్లా సాయం కోసం అడుగుతూనే ఉన్నారని, అడగడం మాత్రమే తెలిసిన ఆయనకు అలగడం తెలియదని, అలాగని అలసత్వం ప్రదర్శించవద్దని కేంద్రానికి సూచించారు. అదే క్రమంలో మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన కాల్వ టీడీపీ బీజేపీ మైత్రి బంధానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. ఎవరో ప్రతిపక్షాలు చేస్తేనో మరి మనం బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన మనకు లేదు. కాబట్టి ఈ రోజు ఈ మైత్రి బంధం, అట్లాగే ఈ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో ఉద్భవించిన ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అద్వితీయంగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తా ఉన్నారు. మనం అడుగుతా ఉన్నాం, అలగడం లేదు. అలగడం తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం ఇచ్చినప్పుడల్లా మనకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. అలగడం లేదు కదా అని మరి అలసత్వం వహిస్తే మాత్రం మంచిది కాదనే విషయాన్ని మరి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎలాంటి ఆటంకం లేని రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు. మహానాడులో విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతునిస్తూ మాట్లాడారాయన. కేంద్రం తన వైఖరితో ప్రజల్లో అనవసర అపోహలు కలిగించవద్దని సూచించారు. ఈరోజు అన్ని విధాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృషి చేస్తున్నారో మరి పూర్తిగా సహకరించే విధంగా బీజేపీ ఉండాలని కోరుతున్నాను నేను. ఈరోజు ఆ విధంగా సహకరించి ఎన్నడూ లేని అభివృద్ధి మరి రాబోయే రోజుల్లోని ఇతర రాష్ట్రాల కన్నా ముందుండే విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. కానీ ఆ విధంగా కాకుండా మరి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అహర్నిశలు కృషి చేస్తుంటే దయచేసి దానికి మీరు సహకరించట్లేదు, మీరు అడ్డుపడుతున్నారు. ఇవ్వాల్సిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ఇంజనీర్ల బంగారు తెలంగాణ కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొత్తగా
జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్లకు హరీష్ నియామక పత్రాలు అందజేశారు. మీరంతా బంగారు తెలంగాణకు వారధులు కావాలని హరీష్ ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికీ 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కావస్తోందని హరీష్ అన్నారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వలస లాగాలన్నా, రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, గ్రామాలు సస్యశ్యామలం కావాలన్నా తాగునీరే అవసరం. నీరుంది. ఇంత కరువు సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 1000 టీఎంసీల నీళ్లు గోదావరిలో సముద్రంలో కలిసింది. ఆ నీళ్లను తెచ్చే ఒక బృహత్తర కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన ఒక ఇంజనీర్ లాగా అన్ని అర్థం చేసుకొని, అప్పుడప్పుడు మా ఈఎన్సీలు చెప్తుంటారు, మేము చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినాం కానీ ఇంత బాగా టీఎంసీలను, ఎంసీఎఫ్టీలను, చెరువులను, వీటిని ఇంత బాగా అర్థం చేసుకొని అసలు ఒక స్వయంగా ఒక ఇంజనీర్ లాగా చూసిన ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ అని అప్పుడప్పుడు మా ఈఎన్సీలు నాతో అంటా ఉంటారు. నా తెలంగాణ కావాలి 1 కోటి ఎకరాల మాగాని. ఇది మన నినాదం. రేపటి నుంచి మీ మదిలో ఉండాల్సిన నినాదం మన తెలంగాణ కావాలి 1 కోటి ఎకరాల మాగాణం. ఇప్పటికే 40,000 ఉద్యోగాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇప్పటికి కొంతమంది చేరారు, ఇప్పుడు మీరు చేరుతున్నారు, ఇంకా కొంతమంది. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ మరో 3 నెలల పాటు కొనసాగనున్నారు. రాజీవ్ శర్మ ఈ నెల 31న పదవి విరమణ చేయాల్సిన ఆగస్టు నెలాఖరు దాకా కొనసాగేందుకు అవకాశం ఇచ్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. 2014 జూన్ 2న తెలంగాణ తొలి సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ శర్మ. ఆయన పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాలని తెలంగాణ సర్కారు కోరగా 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చాయి. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను సమావేశంలో ప్రస్తావించింది ఏపీ సర్కార్. తాము చేపట్టినవన్నీ పాతవేనంటూ సమాధానం చెప్పారు తెలంగాణ అధికారులు. కృష్ణా బేసిన్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని కోరింది ఏపీ సర్కార్. మరోవైపు జూన్ 4న కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేయనుంది.